5 ముఖాలు దివ్యంగా ప్రకాశిస్తాయి. మధ్య భాగం హనుమాన్గా, దక్షిణాన నారసింహునిగా, పడమర గరుడునిగా, ఉత్తరాన వరాహస్వామిగా, తూర్పు భాగాన హయగ్రీవునిగా దివ్య రూపంతో ప్రకాశిస్తాడు పంచముఖ ఆంజనేయుడు. ఆ సమయంలో అహిరావణుడు భయంతో వణికిపోతాడు. ఏం రూపమది? ఎవరు నువ్వు? నేనా పంచముఖ ఆంజనేయుడును. నీ అధర్మానికి ముగింపు పలికేందుకు వచ్చిన వాడిని. నీ మృత్యువును అహిరావణ అంటూ గర్జిస్తాడు పంచముఖ ఆంజనేయుడు. ఇక దర్శించు నా ప్రాభవాన్ని, గర్జనను. ఓవైపు కాదు అహిరావణ, పంచదిక్కులా ఒకేసారి కాచుకో అంటూ 5 దిక్కులా ఆవరించి ఉన్న దీపాలను ఒకేసారి ఆర్పేందుకు ఉద్యుక్తుడవుతాడు ఆంజనేయుడు. నరసింహముఖం అగ్ని మ్రింగిన గర్జనతో దక్షిణ దీపాన్ని ఆర్పివేస్తుంది. వరాహముఖం శ్వాసవాయువుతో ఉత్తర దీపాన్ని ఆర్పుతుంది. గరుడ ముఖం అడుగులోని విషాన్ని మింగినట్టు పడమర దీపాన్ని ఆర్పివేస్తుంది. హయగ్రీవ ముఖం ఘోర నాదంతో పూర్వ దీపాన్ని ఆర్పుతుంది. హనుమాన్ ముఖం ఊర్ధ్వ దీపాన్ని తన శ్వాసతో ఆర్పివేస్తుంది.